Hi, welcome to my channel. This is Seychella. సో ఈ రోజు వీడియోలో నా ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నానో చూపిస్తాను. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఓన్లీ 1 డే వీడియో అన్నమాట. లైక్ ఈ ఒక్క రోజులో నేను ఏమేం ఫుడ్ తీసుకుంటున్నానో చూపిస్తున్న వీడియో. సో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది డేస్ ఇలాంటి ఫుడ్ తీసుకున్నాను. బట్ అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం, బయట ఫుడ్ తినడం అండ్ ఆల్సో ఇంట్లో కూడా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవడము అండ్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవడం అలా జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇవే రెసిపీస్ ఫాలో అవ్వడం అండ్ ఇదే స్కెడ్యూల్ ఫాలో అవ్వడం జరిగిందనమాట. సో ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే లెమన్ అండ్ చియా సీడ్స్ విత్ వామ్ వాటర్ తాగడం అనమాట. ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా ఇదే స్టెప్ ఫాలో అయ్యాను అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో చియా సీడ్స్ అండ్ లెమన్ అస్సలు హార్మ్ఫుల్ కాదు, అది చాలా మంచిదని చెప్పి డాక్టర్స్ చెప్పారు. సో అందుకే నేను తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఐస్ వాటర్లో నా ఫేస్ని డిప్ చేస్తున్నాను. సో ఇది మార్నింగే చేయాలి. నాకైతే ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో హెల్ప్ అవుతుంది బాగా. ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కూడా నాకు చాలా హెవీ పింపుల్స్ ఉండేనాయి ఫేస్ అంతా, దానికైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో హార్మోనల్ చేంజెస్ వల్ల పింపుల్స్ రావడం కామన్ అని చెప్పి డాక్టర్ అన్నారనమాట. సో ఇంకా మనం న్యాచురల్గా ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి కెమికల్ పీల్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్గా యూజ్ చేసుకోవడం బెటర్. సో ఇది మార్నింగే యూజ్ చేయాలన్నమాట. ఫేస్ పైన పఫీనెస్ తగ్గుతుంది అండ్ ఆల్సో యాక్ని ఏమైనా ఉంటే తగ్గిపోతుంది అండ్ మనకి చాలా రిలాక్స్డ్ ఫీలింగ్ కూడా వస్తుంది దీంతో. ఇది యాక్చువల్లీ ఫుడ్ వ్లాగే అనమాట. అంటే నేను ఏమేమి తింటున్నా ప్రెగ్నెన్సీలో అని చెప్పి చేస్తున్నాను. బట్ ఈ పాయింట్ బాగా మెన్షన్ చేయాలి, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనిపించింది నాకు. సో ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. యాక్చువల్లీ నేను ఏం చేస్తున్నా అంటే అంజీర్ ఇంకా బాదాం నైటే నానబెట్టుకుంటా అండ్ మార్నింగ్ లేచి పొట్టు తీసుకొని తింటున్నా. సో యాక్చువల్లీ ఈ వాల్నట్స్ కూడా నానబెట్టుకొని తినొచ్చు, కానీ నాకు పడట్లేదు అనమాట. కొంచెం మట్టి లాగా స్మెల్ వస్తుంది. సో అది నాకు పడట్లేదు, అందుకే ఇది నేను నార్మల్గా తినేస్తున్నా, నానబెట్టుకోకుండా తినేస్తున్నా. ఇంకా పిస్తా, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా చియా సీడ్స్ మార్నింగే తాగేసిన కదా. అండ్ ఇంకేం చేస్తున్నా అంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా అనమాట. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏం చేస్తున్నా అంటే కొంచెం టేస్ట్లెస్ ఉంటుంది కదా అండ్ ఆల్సో మనకి తింటుంటే కూడా కొంచెం ఏదో ఇట్లా బంక ఫీలింగ్ వస్తుంటది. సో నేను ఫ్లాక్స్ సీడ్స్ నోట్లో వేసేసుకొని ఈ కిస్మిస్ వేసుకుంటా అనమాట. సో కొంచెం తీయగా అనిపిస్తుంది టేస్ట్. యాక్చువల్లీ కొంచెం బాగుంటుంది అనమాట అట్లా తింటే. సో 1 full spoon ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని కిస్మిస్ వేసుకోవడమే అంతే. ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ తిన్నాక మిగతా తింటా. అందరికీ తెలిసే ఉంటుంది ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఇంపార్టెంటో. సో ఇవి ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, బోన్ హెల్త్, ఫోలేట్, పొటాషియం, బ్రెయిన్ డెవలప్మెంట్, ఇంకా మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో కంపల్సరీ ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఉత్తిగా తినాలనిపించకపోయినా అట్లీస్ట్ డ్రై ఫ్రూట్స్ని మిల్క్లో వేసుకొని అట్లా జ్యూస్ చేసుకోవడం అన్నా చేయొచ్చు. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా మంచిది. ఇది దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ఫైబర్ ఉంటుందన్నమాట. సో అది బాగా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. ఆ తర్వాత కాసేపు మెడిటేషన్ చేశానమాట. సో నేను వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా యోగా ఇంకా వాకింగ్ చాలా తక్కువ చేసిన, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేదు, నా బాడీని ఎక్కువ స్ట్రెయిన్ చేయలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను వీట్ బ్రెడ్ విత్ అవకాడో తింటున్నాను. అండ్ ఆల్సో కివీ అనే ఫ్రూట్ చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీకి. ఎవ్రీడే ప్రెగ్నెన్సీలో మార్నింగ్ ఒకటి తినాలి అని చెప్పి అందరూ అంటూనే ఉన్నారు కదా. సో నేను ఒకటి మార్నింగ్ తింటున్నాను. బ్రెడ్తో పాటు ఇది ఒక ఫ్రూట్ని ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. వేరే ఫ్రూట్స్ని ఈవినింగ్ మళ్ళీ తింటాను, చూపిస్తాను మీకు. సో బ్రెడ్లో వచ్చేసి గువాకమోల్ పెట్టుకుంటున్నాను. సో ఇది నేను రెడీమేడ్ తెచ్చుకున్న హోల్ ఫుడ్స్ నుంచి. సో దీంట్లో ఏంటంటే అవకాడోలో టొమాటో, ఆనియన్స్, గార్లిక్, ఇంకా సాల్ట్ అండ్ లెమన్ మిక్స్ చేసి ఉంటుంది ఒకటి గువాకమోల్ అని చెప్పి. సో అది టేస్టీ ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో. అండ్ అవకాడోస్ ప్రెగ్నెన్సీలో చాలా సేఫ్ అండ్ ఆల్సో చాలా బెనిఫిషియల్ కూడా అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఫోలేట్ ఉంటుంది, విచ్ ఇస్ అ వెరీ క్రూషియల్ న్యూట్రియంట్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ బేబీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందు 3 months నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది కదా. సో ఇది తినడంతో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్
ఆల్సో అందరికి తెలిసినట్టు ఫైబర్ ఇంకా పొటాషియం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేనైతే 3.5 నుంచి 4 లీటర్స్ దాకా వాటర్ తాగుతా. ఐ కీప్ హైడ్రేటింగ్ మై సెల్ఫ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను డాక్టర్స్ని కనుక్కొని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను సర్చ్ చేసినది, ఆల్సో మా డైటీషియన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో అన్నీ రీసెర్చ్ చేసి మంచిగా ఫాలో అయ్యి మీకు చెప్తున్నాను నేను ఇవన్నీ. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత స్లోగా ఒక 20 to 30 minutes వాక్ చేస్తున్నాను. సో బయట గరాజ్లో అన్నా లేకపోతే బాల్కనీలో అన్నా అలా వాక్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చి మిల్క్ తాగుతున్నాను. సో ఇది మిడ్ మార్నింగ్ లాగా బిఫోర్ లంచ్. సో లంచ్ ప్రిపేర్ చేసుకునే ముందు మిల్క్ తాగేస్తే కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండకుండా మిల్క్ తీసుకుంటే ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ అస్ అనమాట. నాకైతే మా డాక్టర్ మిల్క్ డేకి 2 times తాగమని చెప్పారు. సో దీంట్లో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, ఇంకా వేరే న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. సో కంపల్సరీ మిల్క్ 2 times తాగాలి. అండ్ డైరీ ప్రోడక్ట్స్ లైక్ కర్డ్ కానీ, పన్నీర్ కానీ, కాటేజ్ చీజ్ కానీ, సో ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. సో మెయిన్గా కర్డ్ ఇంకా పాలు అయితే కంపల్సరీ మీ డైలీ రొటీన్లో యాడ్ చేయాల్సిందే అని చెప్పినారు అనమాట. అండ్ నేను మిల్క్లో షుగర్ అట్లా ఏమి యాడ్ చేసుకోకుండా ఉత్తి తాగేస్తాను. మిల్క్ కంప్లీటెడ్, కొంచెం ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేసుకొని మనం తినాలన్నమాట. సో దానికన్నా ముందు నేను స్నానం కూడా చేయాలి. సో లంచ్లో వచ్చేసి ఈరోజు పూల్ మక్నా కర్రీ అండ్ పాలకూర పప్పు అనమాట. సో నేనేం వర్క్ చేయట్లేదు ఇప్పుడు ప్రెజెంట్ కాబట్టి ఇలా నేను నా గురించి ఫోకస్ చేసుకోవడం, నా హెల్త్ మీద మెయిన్గా దృష్టి పెట్టడమే జరుగుతుంది ఈ టైంలో. అండ్ ఆల్సో చిన్న చిన్న యాక్టివిటీస్ ఇంట్లో చేసుకోవడము, లైక్ నాకైతే క్రాఫ్టింగ్ కానీ డ్రాయింగ్స్ కానీ ఎక్కువగా ఇష్టం అనమాట. అండ్ రొటీన్గా యూట్యూబ్ వ్లాగ్స్ అవన్నీ ఎడిటింగ్ చేయడం, అవన్నీ వర్క్ ఎట్లాగా ఉంటుంది. సో గ్యాప్ దొరికినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ వర్క్ అయితే కంపల్సరీ చేసేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ కర్రీ వచ్చేసి పూల్ మగ్నా కర్రీ పునీత్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే తనకు పూల్ మగ్నా తినాలనిపించిందండి ఈరోజు. తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, సో అందుకే చేస్తున్నాడు అనమాట. గ్యాప్లో మీటింగ్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు. సో నేను వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నా. సో పప్పు అయితే మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది. వీక్కి ఒక 5 times పక్కా పప్పు ఉండాల్సిందే. అండ్ దాంట్లోనూ ఇక్కడ యూఎస్లో ఎక్కువ మటుకు పాలకూర ఇంకా మెంతికూర దొరుకుతుంది. అప్పుడప్పుడు తోటకూర ఇంకా గోంగూర కూడా ఉంటుంది అనమాట. సో గోంగూర వచ్చేసి ఎర్ర గోంగూర దొరుకుతుంది, తెల్ల దొరకదు. దాంట్లో పప్పు అంతా కాజుగా ఉండదని చెప్పి ఎక్కువ తెచ్చుకోము. అండ్ ఆల్సో పుల్లగా ఉంటుంది, పునీత్ ఎక్కువ తినడు. అందుకే ఎక్కువ మేము పాలకూర ఇంకా మెంతికూర చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నా. అండ్ దాంట్లో కొంచెం మామిడికి వేసిన అనమాట. మరి ఎక్కువ పుల్ల అయితే కూడా చెప్పాను కదా తినడు మా హస్బెండ్ అని చెప్పేసి. సో అన్నీ కొంచెం మామిడి వేసి పాలకూర పప్పు చేస్తున్నాను నేను. అండ్ కర్రీ ఎట్లాగో చెప్పినా కదా. సో ఇది నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి కూడా ఒక 1 week అవుతుంది అనమాట. సో అందుకే నేను కీన్వా స్టార్ట్ చేసాను తినడము. ఫస్ట్ ట్రైమిస్టర్లో మొత్తం నేను కీన్వా తినలేదు. నాకు ఫుల్ నాసియా ఫీలింగ్ వచ్చింది. వామిటింగ్స్ లేకుండే నాకు. అసలు నా ఫస్ట్ ట్రైమిస్టర్లో జస్ట్ కౌంట్ చేసుకోవచ్చు ఫింగర్స్ పైన, నాకు వామిటింగ్స్ లేకుండే. టచ్ వుడ్ మంచిగా అనిపించింది. లైక్ అందరిలాగా అందరి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటూ ఉంటే అమ్మో నాకు ఇలా ఉంటుందేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ నాకు అలాంటివి ఏం వామిటింగ్స్ లేవు. బై గాడ్స్ గ్రేస్ నేను ఇప్పటివరకు అయితే యాక్టివ్గానే ఉన్నాను. అట్లాంటి సిక్ అవ్వడం కానీ అలాంటివి ఏం జరగలేదు. కొన్ని సిమ్టమ్స్ అయితే ఉన్నాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఫీవర్ రావడం కానీ, హెడ్ ఏక్స్ కానీ, కోల్డ్ అవ్వడం కానీ అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువగా అయితే నాజియా. సో ఫుడ్ ఐటమ్స్లో అయితే కీన్వా స్మెల్ చూస్తే, ఎల్లిపాయ స్మెల్ చూస్తే ఎక్కువ నాజియా ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అందుకే నేను ఎక్కువ ఎల్లిపాయ తినలేదు ఆ ఫస్ట్ 13 weeks వరకు. అండ్ ఆ తర్వాత అయితే కీన్వా నేను తినేదాన్ని అనమాట. ఎప్పుడు కూడా రోజు కీన్వా తినేదాన్ని. బట్ కీన్వా ఆపేసి వైట్ రైస్లోకి షిఫ్ట్ అయిపోయాను. అండ్ మళ్ళీ ఇప్పుడు కీన్వా స్టార్ట్ చేసిన. అది అలవాటు అయింది బాగా, కీన్వాని తినడం అన్నం వైట్ రైస్ కాకుండా. సో ఇప్పుడు కీన్వా, పాలకూర పప్పు అండ్ పూల్ మక్నా కర్రీ అనమాట. అండ్ దీంట్లో నేను పచ్చిమిరపకాయ వేస్తున్నా. సో కారం పొడి వేయకుండా పచ్చిమిరపకాయ వేసి చేస్తున్నా అనమాట. అండ్ కొంచెం కారం నేను ఎక్కువనే తింటా. బట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ కారం తినకూడదు, స్పైసీ లెవెల్స్ తగ్గించాలని చెప్పేసి కొంచెం కారం తక్కువ వేసి చేస్తున్నామంటే వంటలలో. అండ్ ఆల్సో కీన్వా తిన్నప్పుడు మనం పప్పు ఇంకా కూర ఎక్కువ తింటాం వైట్ రైస్తో కంపేర్ చేస్తే. సో ఎక్కువ కూర ఇంకా పప్పు తింటున్నప్పుడు కొంచెం స్పైసీ తక్కువ ఉంటేనే బెటర్ కదా, ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు అని చెప్పి తక్కువనే వేస్తున్నా. సో పప్పు వరకు గ్యాప్లో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసిన అనమాట. సో ఈ పప్పు ఉడికింది కదా, ఈ కూర ఇంకా మిరపకాయలు వేసింది.
మా పునీత్ సగం చేశాడనమాట పూల్ మక్నా కర్రీ. బట్ మీటింగ్ ఇంకా అవ్వట్లేదు, నువ్వు చేసేసే మిగతాది అని చెప్తే నేను కొంచెం ఇంకా పూల్ మక్నా యాడ్ చేసి కొంచెం పేస్ట్ నువ్వుల పొడి ఇంకా పల్లీల పొడి పేస్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట కర్రీ. సో నేను చేసేస్తున్నాను మిగతాదంతా కూడా. సో లంచ్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇవన్నీ నేను ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాను అనమాట. వెజిటేబుల్స్ లైక్ ఫైబర్ కోసం వెజీస్ పెట్టుకున్నాను. సో కీరా, క్యారెట్ అండ్ పప్పు, కర్రీ, కీన్వా. సో ఇవన్నీ నా లంచ్. నేను తినేది ఏం చూపించట్లేదు. సో ప్రశాంతంగా నేను ఇంకా పునీత్ కూర్చొని తింటాం. తన మీటింగ్ కూడా అయిపోయింది. టీవీ చూస్తూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్. యాక్చువల్లీ ఈరోజు మధ్యాహ్నం పడుకున్నా, కొంచెం రెస్ట్ తీసుకున్నా, ఎందుకో టయర్డ్గా అనిపించింది. అండ్ వెదర్ కూడా కొంచెం గ్లూమీగా ఉండేదన్నమాట. సో నిద్ర వచ్చింది. అండ్ యాక్చువల్లీ మధ్యాహ్నం పడుకోకపోతే సాయంత్రం 5:30, 6 o'clock ఆ టైంలో ఒక ప్రోటీన్ బార్ తింటాను. సో షుగర్స్ ఎక్కువ లేనివి, యాడెడ్ షుగర్స్ లేకుండా ఉన్న ప్రోటీన్ బార్ అనమాట. సో ఈరోజు నేను పడుకున్నా కాబట్టి సాయంత్రమే లేచిన, ఇంకా వాటర్ తాగేసి డిన్నర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో డిన్నర్ అయితే మోస్ట్లీ ఫ్రూట్స్, గ్రీక్ యోగర్ట్, లేదంటే చపాతీ కర్రీ, గ్రీక్ యోగర్ట్ ఆర్ ఇంకేదన్నా అలాంటి సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటా అనమాట. బికాజ్ నైట్ టైం స్పైసీ ఫుడ్ కానీ మసాలా ఫుడ్ కానీ తీసుకుంటే కొంచెం ఎసిడిటీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో నిద్ర కూడా పట్టదు, కొంచెం హెవీగా అనిపిస్తుంది కడుపులో అంతా కూడా అని చెప్పి చాలా సింపుల్ ఫుడ్స్ తీసుకుంటున్నాను ఈ మధ్య. అండ్ ఈ రోజు మాత్రం ఫ్రూట్స్ ఇంకా గ్రీక్ యోగర్ట్ తింటున్నామంట డిన్నర్లో. సో మోస్ట్లీ నా డిన్నర్ 7:30, 8 మధ్యలో అయిపోతుంది. సో నేను వచ్చేసి ఒక 4 to 5 ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకుంటా. సో ఇవాళ ఏమేమి తింటున్నా అంటే కివి అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మార్కెట్లో పర్సిమాన్ ఫ్రూట్ అనేది చాలా ఫేమస్ అయింది. అండ్ ఇప్పుడు సీజన్ కూడా అంట. సో ఆ ఫ్రూట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఈ పర్సిమాన్ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది. ఇది కూడా బెర్రీ ఫ్యామిలీయే, టమాటో లాగా ఉంటుంది కానీ తీయగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఫ్రూట్ అయితే. ఇంకా రోజు కామన్గా యాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆల్సో నేను బనానా కూడా తింటున్నాను. సో బనానా ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా వేస్లో హెల్ప్ అవుతుంది. దీంట్లో మెగ్నీషియం ఇంకా పొటాషియం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ ఉన్నప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో నిద్ర మంచిగా పోయేలాగా చేస్తుంది అనమాట బనానా. సో నేనైతే కంపల్సరీ యాడ్ చేస్తున్నాను బనానాని కూడా. అండ్ అన్ని ఫ్రూట్స్ ఇట్లా మంచి బౌల్లో కట్ చేసుకొని టీవీ చూసుకుంటూ తింటున్నాను. సో ఫ్రూట్స్ మంచి కట్ చేసుకొని ఒక మంచి ప్రజెంటేషన్ ఉంటే కూడా మనకి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఏదో అట్లా కట్ చేసుకొని ఏదో తినేద్దాంలే అని అంటే ఇంట్రెస్టే రాదు. నాకైతే మంచి ప్రజెంటేషన్ కావాలి, నీట్గా ఓపికగా అన్ని చేసుకుంటాను అనమాట నేను. సో దట్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దెన్ గ్రీక్ యోగర్ట్ ఫర్ డిన్నర్. So last thing I do in a day before getting onto the bed is డ్రింకింగ్ మిల్క్. సో చెప్పాను కదా రోజుకి 2 times మిల్క్ తాగమని చెప్పారు డాక్టర్ అని చెప్పేసి. సో ఒకసారి మిల్క్ ఏమో మిడ్ మార్నింగ్ తాగాం కదా, అండ్ ఇంకొకసారి మిల్క్ వచ్చేసి బిఫోర్ బెడ్ టైం అనమాట. సో ఇది నేను 1 full పెద్ద గ్లాస్ ఇది యాక్చువల్లీ. దీంట్లో 3/4 కప్స్ లాగా తీసుకుంటాను. ఇప్పుడు 3/4 కప్ అండ్ మిడ్ మార్నింగ్ లో ఒక 3/4 కప్ ఆఫ్ మిల్క్. సో నో షుగర్ అండ్ నో ప్రోటీన్ పౌడర్స్ అనమాట. అండ్ ఆల్సో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ అలాంటివి కూడా ఏం యాడ్ చేసుకోకుండా ఓన్లీ మిల్క్ తాగుతున్నా. సో ఇది తాగితే వేడి పాలనమాట. తాగితే హ్యాపీగా నిద్ర కూడా మంచిగా వస్తుంది. సో యా దట్స్ ఇట్. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. అప్పటి వరకు నేను కూడా ఎండింగ్ చెప్పేస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో చాలా మంది అడిగారు నా ఫస్ట్ ట్రైమిస్టర్ నాకు సిమ్టమ్స్ ఏమున్నాయో చెప్పండి అని చెప్పేసి. సో కొంచెం చెప్పాను ఈ వీడియోలో. లైక్ నాకు వామిటింగ్స్ లేకుండా జస్ట్ ఇట్లా ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు వామిటింగ్స్ అయినాయి అని చెప్పి. బట్ చాలా కామన్ గా అందరు ఫేస్ చేసే సిమ్టమ్ నాసియా అది ఉండింది. అండ్ ఆల్సో హెడ్ ఏక్స్, ఇంకా కొంచెం లైట్ గా 99.9 అండ్ 9.8 అట్లా ఫీవర్స్ కూడా ఉంటాయి అనమాట. బట్ నౌ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ ఫేజ్ లో ఐఎమ్ ఎంజాయింగ్. నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు. హ్యాపీలీ I am spending my pregnancy journey anamata. So this is all for today, and hope you all have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next videos.